సేనా బండి సేనా నా ప్రేమ నువ్వు పెట్టాలని నిలబెట్టారు ఎందుకు అంతమంది వాయిస్ అని వస్తుంది ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న పొట్టేపాళెం కల్జుకు సంబంధించి వర్క్ శాంక్షన్ అయిందని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాం. ఏదైతే పొట్టేపాళెం కల్జు అంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం కానీ కోవూరు కానీ ఆత్మకూరు కానీ సగం నెల్లూరు జిల్లా కవర్ అయ్యే ప్రాంతం ఈ పొట్టేపాళెం కల్జు. ఎన్నో సంవత్సరాలుగా ఈ కల్జు మీద ఎప్పుడన్నా భారీ తుఫాన్లు భారీ వర్షాలు వచ్చిన నేపథ్యంలో వాటర్ ఎక్కువగా వచ్చి ట్రాఫిక్ ఆగడం, దానికి ఆల్టర్నేటివ్గా చిన్న రోడ్డు ఏర్పాటు చేసుకున్నప్పటికీ తాత్కాలికమైన రోడ్డు. అలా కాకుండా దీనికి శాశ్వత పరిష్కారం చూపాలా అన్న ఒక ఉద్దేశంతో ఏదైతే మా యువనేత నారా లోకేష్ గారు నెల్లూరుకి ఎలక్షన్స్ ముందు వచ్చినప్పుడు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొట్టేపాళెం కల్జు నిర్మిస్తామని ఏదైతే యువనేత నారా లోకేష్ గారు చెప్పారో, శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఆ మాటకు కట్టుబడి ఈరోజు పొట్టేపాళెం కల్జుకు సంబంధించిన వర్క్ శాంక్షన్ కావడం జరిగింది. టెండర్లు కూడా దీనికి సంబంధించి పిలిచారు. టెండర్ లాస్ట్ డేటు 16వ తారీఖు, ఈ నెల 16వ తారీఖు టెండర్ లాస్ట్ డేటు. టెండర్లు అయిపోయిన తర్వాత దాని తర్వాత కొంచెం ప్రాసెస్ పీరియడ్ ఉంటుంది. అగ్రిమెంట్లు అన్నీ కూడా చేసుకోవడానికి అక్కడి నుంచి ఒక 15-20 రోజులు టైం పడుతుంది. దాని తర్వాత దీన్ని శంకుస్థాపన చేసి ఆ శంకుస్థాపన రోజు ఈ వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తామని కూడా మీకు ఆ రోజు మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తాం. ఈ వర్క్ 4 కోట్ల రూపాయలు ఇది, అదేవిధంగా 80 లక్షల రూపాయలు ఏదైతే అప్రోచ్ రోడ్లకు శాంక్షన్ అయిందో ఈ రెండు కలిపి 4,80 లక్షల రూపాయలతో పొట్టేపాళెం కల్జు మీద మనం బ్రిడ్జిని నిర్మించుకోబోతున్నాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాల నుంచి కూడా దీని గురించి అటు ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంబంధించిన 14 గ్రామాలకు సంబంధించిన ప్రజలు కానీ, అదేవిధంగా బుచ్చిరెడ్డిపాళెం ఆత్మకూరు సంఘం పోయే ప్రజలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం. మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి ఉంటామనే దానికి మరొక నిదర్శనం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిలో
మరొక అభివృద్ధి పుట్టేపాలెం కలుసు. దాన్ని ఒకసారి ఆర్ఎన్బి అధికారులతో, కన్సర్న్ అధికారులతో, స్థానిక ప్రజలతో అందరితో కూడా కలిసి ఆ బ్రిడ్జి నిర్మించే ప్రాంతాన్ని కూడా ఈరోజు పర్యవేక్షణ జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా అలైన్మెంట్ కానీ, డిజైన్ ఎలా ఉండాలా ఏందనేది అధికారులందరూ కూడా దాని మీద అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. టెండర్ వచ్చే లోపలే కొంచెం అన్నీ కూడా రెడీ చేసుకొని మళ్ళీ లేట్ కాకుండా టెండర్ వచ్చిన తర్వాత ఒక 15-20 రోజులు టైం పడుతుంది. దాని తర్వాత శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది. మీ అందరికి కూడా తెలియజేస్తాం. ఒక మంచి కార్యక్రమం. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ పుట్టేపాలెం కలుసు ఈరోజు ఈ ప్రభుత్వంలో, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నిర్మించుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా రాబో రోజుల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా అన్ని విధాల అటు శాసనసభ్యులు సేరెడ్డి గారి ఆధ్వర్యంలో, కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఇంకా కూడా మరింత అభివృద్ధి జరుగుతుంది నియోజకవర్గంలో. ఇప్పటికే నియోజకవర్గానికి సంబంధించి కొన్ని వందల కోట్లతో ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా అందరం కలిసికట్టుగా, మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా ఈ కలుసును ఆర్ఎన్బి అధికారులు అందరితో కూడా కలిసి చూసాం. దీనికి సంబంధించిన డిజైన్లు, అలైన్మెంటు అవన్నీ కూడా ఫైనల్ చేయడానికి వారికి సూచించాం. వారు దానికి అనుగుణంగా అన్నీ కూడా వీళ్ళని త్వరగా చేసి పుట్టేపాలెం కలుసుని బహుశా వచ్చే నెలలో శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పుట్టేపాలెం కలుసుకు సంబంధించి ఏదైతే ఈరోజు దీనికి శాంక్షన్ చేసినారో, ప్రత్యేకంగా పుట్టేపాలెం కలుసు మీద శాసనసభ్యులు సేరెడ్డి గారు శ్రద్ధ తీసుకుని రిక్వెస్ట్ చేసినప్పుడు పుట్టేపాలెం కలుసుని శాంక్షన్ చేసినందుకు గాను నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, ముఖ్యంగా మరి గౌరవ ఆర్ఎన్బి శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు రామనారాయణ గారికి, పొంగూరు నారాయణ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.